వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పైన 86 పైసలు, డీజిల్ పైన 83 పైసలు పెరిగింది. 4 రోజుల్లో రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 4 రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ పైన ₹3 చొప్పున పెరిగింది. పెట్రోల్ ధరలు మళ్లీ పెరగడం వల్ల సాధారణ ప్రజలపైన అదనపు ఆర్థిక భారం మోపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, రూపాయి విలువ పడిపోవడం, కేంద్ర రాష్ట్ర పన్నులు వంటి కారణాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరల పెంపుతోటి ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులను నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా రంగంపై పెట్రోల్ ధరల పెంపు ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు వంటి వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్యుల జీవన వ్యయం అధికమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఇంధనంపైన పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులు మరియు చమురు దిగుమతుల ఖర్చుల వల్లే ధరల పెంపు తప్పదని వివరిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలపైన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి పెట్రోల్ ధరల పెంపు దేశ ఆర్థిక వ్యవస్థపైన మాత్రమే కాకుండా ప్రతి కుటుంబ బడ్జెట్పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.